అందరికీ నమస్కారం అండి. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను నిధులనేవి ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉంది కదా. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి ఎప్పటి నుంచి విడుదల చేస్తారో ప్రతిదీ కూడా. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తారండి. అంతేకాదండి, మనకి కేంద్రం ఈ యొక్క 6,000ను 10,000 వరకు పెంచే ఆలోచన తెలుస్తుందండి. సో ఎంత ఎప్పుడు పెంచుతారు ప్రతిదీ కూడా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి ఇక్కడ పీఎం కిసాన్ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలిసినట్లుగానే 2018లో ప్రారంభమైన ఈ పథకం మనకి దాదాపుగా 18 విడతల కింద నిధులనేవి అయితే రైతులందరికీ ఉపయోగపడేలాగా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండి. అయితే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం దాన్ని 6,000ని కాస్త 10,000 వరకు పెంచనుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఉందండి. అంతేకాదండి, మనకి భూమి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇస్తారండి ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హత కలిగిన వారికి అయితే ఉన్నారనమాట. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి అయితే వస్తుందండి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. అంటే ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉండాలి. అలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అయితే వస్తాయన్నమాట. సో దీనికి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుంది. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హత కలిగిన వారని చెప్పేస్తున్నాను కదా. అది ఏంటంటే మనకి ఇక్కడ ఎవరికైతే 4 వీలర్ వెహికల్ అంటే 4 చక్రాల వాహనం కలిగి ఉంటే వారికైతే రాదండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే మాత్రం వారికి కూడా రాదనమాట. అలాగే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వారికి కూడా రాదండి. అలాగే మనకి ఇల్లు కనుక కానీ ఉంటే మాత్రం 1000 చదరపు అడుగుల లోపు అయితే ఉండాలి. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు 300 యూనిట్ల లోపు అయితే ఉండాలండి. ఇలా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా ఎవరికైతే అర్హుల లిస్టులో మీ పేరు ఉంటుందో వారికి మాత్రం వస్తుందండి. సో కంపల్సరీగా మీరు ముఖ్యంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకోరో వారికి లాస్ట్ టైం కూడా ఏంటంటే ఈ కేవైసీ నమోదు చేయించుకోకపోవడం వల్ల వాళ్ళు అర్హులైనా కానీ పడలేదన్నమాట. సో గవర్నమెంట్ అయితే కంపల్సరీగా అయితే పెట్టింది. ఈ కేవైసీ అయితే కంపల్సరీగా అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఫోన్ నెంబర్, ఆధార్ కూడా లింకప్ అయి ఉండాలన్నమాట. అయితే ఇది మనకి ఈ యొక్క జనవరి చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందండి ఈ యొక్క నిధులు అనేవి అయితే. అయితే దీనికి సంబంధించి కానీ మనకి రేపు ఏళ్ళలోగా అధికార ప్రకటన అయితే రానుందండి. ఇప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ధన్యవాదములు. జై హింద్.